మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ అంటే మన శరీరంలో 6 చక్రాలుంటాయి. అందులో మొదటిది మూలాధార చక్రం. ఇక్కడ లలితాదేవి నివసించుటను మూలాధారైక నిలయ అని అంటారు. బ్రహ్మగ్రంథి విభేదిని అంటే మన శరీరంలో ఉన్న 6 చక్రాలకి ప్రతి 2 చక్రాల తర్వాత ఒక ముడి లాంటిది ఉంటుంది. దానిని గ్రంథి అని అంటారు. అలా 3 గ్రంథులు బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. బ్రహ్మగ్రంథిని ఛేదించుటను బ్రహ్మగ్రంథి విభేదిని అని అంటారు. మణిపురాంతరుదిత అంటే బ్రహ్మగ్రంథిని ఛేదించిన తర్వాత లలితాదేవి మణిపూర చక్రమునకు వచ్చి నివసిస్తుంది. ఆ నివసించటాన్ని మణిపురాంతరుదిత అని అంటారు. విష్ణుగ్రంథి విభేదిని అంటే బ్రహ్మగ్రంథిని ఛేదించినట్లే విష్ణుగ్రంథిని కూడా ఛేదించి లలితాదేవి వస్తుంది పైకని ఈ నామము యొక్క భావము. బ్రహ్మగ్రంథిలో బ్రహ్మ నివసిస్తాడు, విష్ణుగ్రంథిలో విష్ణువు ఉంటాడు.